Thanks everyone. Like this is a milestone what we need to cross. Thanks to my team first. It's రియలీ సార్ మీ అందరికి తెలుసు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా. ఇట్స్ లైక్ హోమ్ లోన్ ఇవ్వాలి ఒక కస్టమర్ కి అని అంటే అతని దగ్గర ఓ 50% ఫండింగ్ ఉంటే సరిపోదు, అతని రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి అనే సిచ్యుయేషన్ నుంచి సిటీ ఫైనాన్షియల్ లో 10 lakhs పర్సనల్ లోన్ ఒక సాలరీడ్ పర్సన్ కి ఇస్తున్నప్పుడు ఇన్కమ్ ఉంటుంది కస్టమర్ కి, కానీ లోన్ రాదు. 50% పే చేస్తాను, ఇంకో 50% మీరు ఫండింగ్ ఇవ్వండి, నేను ఎవ్రీ మంత్ కట్టుకుంటాను. అన్ఆర్గనైజ్డ్ బిజినెస్, ఐటీ రిటర్న్స్ లేవు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో సిటీ ఫైనాన్షియల్ లో పనిచేస్తున్నప్పుడు పాలసీ అడిగినాం సార్. నేషనల్ హెడ్ కి పాలసీ పెట్టుకున్నాం. వెన్ ఆ టైంలో ఎంత ఉండే 2004 లో 16 lakhs కి ఇండిపెండెంట్ హౌస్ వస్తుండే, మనకు 3.5 lakhs 4 lakhs కి ఫ్లాట్స్ వస్తున్న రోజులు. సో 50% ఇస్తారు, మనం 50% ఫండింగ్ ఇవ్వాలి. ఎలాగూ 21% 22% పర్సనల్ లోన్ మీద తీసుకుంటున్నారు కదా, సో సేమ్ ఫండ్ ఇవ్వండి, శాలరీ ఉండదు వాళ్ళకి, ఇన్కమ్ ఉంటది అని 3 months కష్టపడితే పాలసీ ఇచ్చినారు సార్. అక్కడి నుంచి ఆ ఇన్నోవేషన్ అనేది ఒకటి బ్రెయిన్ లో పడిపోయింది. అంటే మనం అనుకోని ప్రాపర్ గా ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది. సో 1 by 1 చేసుకుంటూ వచ్చినాక ప్రాపర్టీ సేల్స్ కి మెయిన్ ఫ్యూయల్ ఇస్ హోమ్ లోన్. 80% ఫండింగ్, 20% కస్టమర్ ఇస్తాడు. అండ్ కస్టమర్ అతను తీసుకోవాలనుకునే ప్రాపర్టీ ఒక కళ ఉంటది. ఈ డ్రీమ్స్ అబౌట్ ఇస్ బాల్కనీ, ఈవినింగ్ టైం కోసం అని, పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని, ఇంట్లో పేరెంట్స్ ఉంటే వాళ్ళకు ఒక రూమ్ కావాలని, వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ తీసుకుందామని, జనరేటర్ పెడతాము అన్నా గానీ 5th floor కి బోన్ అంటాడు. ఫస్ట్ ఫ్లోర్ లేకుంటే కొనడు, వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. జనరేటర్ ఉంది, మనకు ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఇలాంటివి ఇచ్చినా గానీ కాంప్రమైజ్ కాడు, ఎందుకంటే మా నాన్నకి ఒకవేళ ప్రాబ్లం అయితే అనేది. అక్కడి నుంచి పుట్టింది హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్ సొల్యూషన్స్. హెచ్ఆర్సిఎస్ తోటి స్టార్ట్ చేసుకొని వాళ్ళు అనుగుణంగా ప్రాపర్టీస్ చూయించుకుంటూ సక్సెస్ అవుతున్నాం. అవుతూ కరోనా వచ్చేసింది. కరోనా తర్వాత ఆన్లైన్ మార్కెట్ లో మెటా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. అంతకంటే ముందు పేపర్ అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్, ఇంకోటి ఉండేది. సులేఖ.com నుంచి, జస్ట్ డయల్ నుంచి తీసుకొని మొన్నటి అంటే ఇప్పుడు నడుస్తున్న 99 acres, మ్యాజిక్ బ్రిక్స్, వీటన్నిటిలో అడ్వర్టైజ్మెంట్స్ చేసినాం. అయినా ఈ మెటా అడ్వర్టైజ్మెంట్ లో పర్ క్లిక్ ఎవరికి చూపించాలా అడ్వర్టైజ్మెంట్ అవన్నీ స్టడీ చేసుకున్నాం, దాని మీద ఎక్స్పర్టైజ్ తెచ్చుకున్నాం. ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ క్లిక్ చేసిండనంటే మనకు డబ్బులు ఖర్చు అయిపోతుంది. 1000 అట్లా వస్తుంది. 1000 క్లిక్స్ అయితే ఒక 25 మంది విజిట్ చేసే పరిస్థితి. సో కాస్టింగ్ పెరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్. సేమ్ థింగ్ బిల్డర్ కూడా అనుభవిస్తున్నాడు కదా, బిల్డర్ కూడా కాస్టింగ్ అంతే ఉంటది కదా, నాకయ్యే కాస్టింగ్ బిల్డర్ కూడా అవుతుంది కదా. ఆ 25 members లో ఒక పర్సన్ కొన్నాక మిగతా 24 members ఎవరున్నారు అనే ఆలోచన వచ్చింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్, ఇఫ్ యూ క్యాటర్ దెమ్ ప్రాపర్లీ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్, మనకు ముందే తెలిస్తే సేమ్ బిల్డర్ కి చెప్తే ఆ విధంగా కడితే మై1 టెక్నాలజీ వచ్చింది, ఫాస్ట్ గా అయిపోతుంది. పర్మిషన్స్ 21 days తర్వాత డీముడ్ టు బి పర్మిటెడ్ అని చెప్పేసి అన్న రోజులలో ఈ ఐడియా వచ్చింది సార్. అంటే దాని తర్వాత ఏమైతుందో తెలియదు. ఇప్పుడు 1 year నుంచి పర్మిషన్స్ రావట్లేదు, ఆ తర్వాత విషయం అనుకోండి. దట్ ఈస్ సో అందులో పార్ట్ గానే తీసుకున్న డిసిషన్ ఈ విధంగా ముందుకెళ్తున్నాం సార్. సో కమింగ్ టు మా సర్వీసెస్ గురించి వచ్చి సార్, we take care of entire advertisement cost అండి. ఎంటైర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ డిజిటల్, నాట్ హోర్డింగ్స్, ఇవి మేము భరించలేం. ఆ కాస్ట్ బ్రాండింగ్ అదంతా మా వల్ల కాదు. అంటే డిజిటల్ బ్రాండింగ్ చేస్తాం టోటల్ గా. స్టాఫ్ ఎవరైతే సేల్స్ లో అవసరపడతారో, లోన్స్ లో అవసరపడతారో, రన్నర్స్ టు బ్యాంక్, చెక్స్, ట్రాన్సీ పేమెంట్స్ ద్వారా మనకు వచ్చే చెక్స్ తీసుకురావడం గానీ, కస్టమర్ నుంచి డిమాండ్ లెటర్ సైన్ చేయించుకొని సబ్మిట్ చేయడం గానీ, అప్డేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అప్డేషన్ బ్యాంక్ చేయడం గానీ, ఇట్లాంటివన్నీ చేయడానికి నా రన్నర్స్ ఉంటారు. వాళ్ళు మా పేరోల్స్ లో ఉంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుకింగ్ దగ్గర నుంచి టైం బుక్ చేసుకొని కస్టమర్ టైం వేస్ట్ కాకుండా, బిల్డర్ టైం వేస్ట్ కాకుండా అది మెయింటైన్ చేస్తట్టు, టీడీఎస్ పేమెంట్ చేసేసి మొత్తం అంతా రెడీ చేసి, ట్యాక్స్ వాట్ ఎవర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కస్టమర్ తో చేయించి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి టైం చెప్తామని చెప్పి అలా మెయింటైన్ చేసి, రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు చేశాక మంచి రివ్యూస్ తీసుకుంటేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మా పాటు ఎక్కడ కూడా బిల్డర్ ఏం చెప్తున్నాడో అదే మేము చెప్తాం. బిల్డర్ ఏది రాసిచ్చిండో అదే చెప్తాం, దాన్ని డీవియేట్ కామ్. నాకు సేల్స్ టార్గెట్ నాదే. బిల్డర్ కంటే బిల్డర్ ఎలాగూ కడుతున్నాడు, బిల్డర్ ఎలాగూ బిజినెస్ కోసం కడుతున్నాడు, నేను మీతో పాటు నేను కూడా ఎక్స్పెండిచర్ చేస్తున్నాను. సో అల్టిమేట్లీ నాకు నా పెయిన్ నాకు ఉంటుంది. ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్, నేను సంపాదించుకోవాలి దానిపైన. సో సేల్స్ టార్గెట్ పెట్టినా తీసుకునే కెపాసిటీ నాకు ఉంది సార్. నా టీం ఉన్న నాయంబడి సేల్స్ టార్గెట్ పెట్టినా తీసుకునే కెపాసిటీ ఉంది. బట్ ఎట్ దిస్ జంక్షన్ బికాస్ ఆఫ్ ద వొలటైల్ మార్కెట్ కొద్దిగా సేల్స్ టార్గెట్ తీసుకుంటే 30% 40% అచీవ్ అవుతున్నాం, ఎక్కువ కాలేకపోతున్నాం. ఇంత ముందుకు అయ్యే వాళ్ళం. సో ఆల్ దీస్ థింగ్స్ తీసుకున్నాం. అంటే నార్మల్ మార్కెట్ 2% పే చేస్తుంది, ఐఎమ్ ఆస్కింగ్ 3%. At this juncture, I'm asking 3%. Other people are charging. Other companies are charging 5%, 6%. బెంగళూరులో ఇక్కడ కూడా వేరే కంపెనీస్ చార్జ్ చేస్తున్నాయి. హెచ్ఆర్సిఎస్ 5% చార్జ్ చేస్తే కస్టమర్ మీద బర్డన్ పడుతుందనే ఆలోచనతోటి 3% రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. మేము 3% పెట్టుకునే ముందుకెళ్దాము అని మేము పెంచడం అంటే అఫ్ కోర్స్ కస్టమర్ కి లోడ్ అవుతుంది కదా సార్. ఆ కాన్సెప్ట్ లో మేము 3% కే రెస్ట్రిక్ట్ అయినామండి. సో ఇట్స్ అబౌట్ నార్మల్ హెచ్ఆర్సిఎస్ దిస్ థింగ్.